మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమః. జై కొండదేవత అమ్మవారు శంభో శంకరి. పెద్ద ఉత్సవాయి పేరంటాల ముగ్గు నరసింహలు అమ్మవారు ఇప్పాశీసులు ఓం శక్తి అమ్మవారు. జై కొండదేవత అమ్మవారు అనుగ్రహం. స్వామియే శరణమయ్యప్ప. స్వాములందరికీ నమస్కారము. ప్రజలందరికీ మరి ఈ 2025 కన్యా రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి, చేయాల్సిన ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు వచ్చేది వెనక్కపోతుంది. మరి ఈ నెలలో డిసెంబర్ నెలలో వృత్తిపరంగా చూసుకుంటే పరిస్థితి చాలా వరకు విద్యాపరంగా, చేయాల్సిన కుటుంబ పరంగా, మంచి మంచి విద్యా రంగాలను బట్టి ఉన్న వారికి ఈ సంవత్సరంలో చాలా వరకు బాగుంటుంది. వృత్తిపరంగా కొన్ని కార్యక్రమాలు ఎదురవుతాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరు చేయాల్సిన జీవితంలో చేయాల్సిన ఆలోచనలు, పనులు, కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు మెరుగయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఆరోగ్య విషయాలలో కొన్ని అవకతవకలు, కొంచెం ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి. మరి ఈ డిసెంబరు 2025 సూచనలు చూసుకుంటే చాలా వరకు కొంత ఆర్థిక ఇబ్బందులు కొంత ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన కార్యక్రమం, మీరు చేసే పనులు, ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరైనా సరే ముందే ఎవరికీ చెప్పొద్దండి. పని కార్యక్రమాలు అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికీ చెప్పి చేయొద్దండి. మరి మీ జాతక పరంగా, యోగ పరంగా, నక్షత్ర పరంగా ఈ కన్యా రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అదృష్ట యోగం రాబోతుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని చేయాల్సిన అభివృద్ధి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి భార్య భర్తల మధ్యలో కొన్ని కలహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి ఇలా భార్యాభర్తలు గొడవలు, శకాకులు పెట్టుకొని మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో, ఆర్థిక ఇబ్బందులతో చాలా వరకు వీళ్ళు సతమతం అయిపోతున్నారు. మరి చాలా వరకు సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశాన్ని బట్టి చూసుకుంటే ఈ సంవత్సరంలో ఒక కొత్త అవకాశాలు ఇలా జాతక యోగంలో కొన్ని రాబోతున్నాయి. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ముందు అనేది వీళ్ళు తొందరపాటు వల్ల కొన్ని నష్టాలు కూడా, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు, విద్యాపరంగా విజయము, మరి చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా పెద్దగా విషయాలలో కొన్ని ఒత్తిళ్ళు, పై అధికారుల నుంచి కొన్ని సమస్యలు కొంచెం రాబోతున్నాయి. లేనిపోయిన ఆలోచనలు మీ మీద పెట్టి, లేనిపోయిన ఆలోచనలు దాని వలన మీకు మనశ్శాంతత లేకోకుండా మానసికమైన ఒత్తిళ్లతో మీరు కొంచెం పోరాటం చేసి కొంచెం ఇబ్బందులు వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీ జాతక పరంగా చూసుకుంటే ఈ సంవత్సరంలో మీకు ఈ నెలలో మంచి మార్పు, మంచి విధానము, మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు మీ జాతకంలో ఉన్నాయి. కాబట్టి స్నేహములు అనేది ఎక్కువగా మీరు ఉండకూడదు. భార్యాభర్తల మధ్యలో కొన్ని లేనిపోయిన కలహాలు, కొన్ని లేనిపోయిన శకాకులు, లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. ఆ సమస్యల వలన మీరు ఎవరు నమ్ముతారో నమ్మిన వాళ్ళ నుంచి మీకు మోసం ఎదురవుతుంటుంది. అన్న కానీ, తమ్ముడు కానీ, ఎవరైనా కానీ ఎవరిని మీరు నమ్ముతారో ఆ నమ్మిన వాళ్ళే మీకు లేనిపోయిన దాంట్లో ఇరికిచ్చేస్తుంటారు. దానివల్ల మీ మైండ్, మనసు, ఆలోచన విధానం మారిపోతుంటుంది. ఏమి చేయాలనుకున్నా, ఏమి చేస్తామనుకున్నా కూడా చేయలేని పరిస్థితి, మనశ్శాంతి లేని పరిస్థితి, చాలా వరకు ఇబ్బందులు కొంచెం ఎదురైపోయి మనశ్శాంతి లేకోకుండా చాలా వరకు మీరు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మరి మీరు చేయాల్సిన పూజా బలంలో చూసుకుంటే ఎన్నో పూజలు చేసి మీరు అలిసి మీరు ఇబ్బంది అయిపోతున్నారు. కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మీరు పూజాబలం చేయాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజాబలం మీరు చేసినట్టుగైతే అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది మీ మీద నుంచి పోతుంది. మైండ్, మనసు, ఆలోచన, త్రికార శుద్ధి
అన్ని విధానాలుగా మీకు చాలా వరకు మైండ్కి మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు బాధపడుతూ ఎన్నో రోజుల నుంచి మరి స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఆ గురువు వారితో మాట్లాడాలి అని మీరు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా మా కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి మీకు ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది, ఏమి ఉంది, ఏమి లేదు అనేది చూసి జాతక చక్ర గణితం వేసేసి చూసి మేము చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం అనేది మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి మీకు అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మనస్తత్వము, ఆలోచన విధానము చాలా వరకు భగవంతుడు జ్ఞానం, భగవంతుడి మీద భక్తి, ఎన్నో విధానాలుగా వీళ్ళు పూజా బలాలు చేసుకుంటూ ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో పూజా బలాలు చేసినా కూడా ఆ పూజా బలాలు వీళ్ళకి దక్కకోకుండా, వీళ్ళకి చేతికాడకు వచ్చింది నోటికి అందుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారా? ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి శుభవార్త వినబోతున్నారు. స్వామియే శరణమయ్యప్ప. అభివృద్ధి పొందబోతున్నారు. అనుకున్న కార్యక్రమాలు మీకు ముందుకు రాబోతున్నాయి. ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న పని ప్లానింగు ఆగిపోయిన దానివల్ల మీరు ఎంతో వేదన పడుతున్నారు. ఇప్పుడు మీకు అతి దగ్గరలో మీకు ఆ స్వామి దయ వల్ల అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా తొందరపాటు పడుకోకుండా నిదానమే ప్రధానము, ఆచితూచి అడుగేయండి. మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కార్యక్రమాలు, కొన్ని భూములు కానీ, కొన్ని వ్యవసాయాలు కానీ, కొన్ని పనులు కానీ, మీరు అనుకున్న కోరికలు కానీ అవి మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలో కూడా వచ్చేసినాయి. మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీకు తప్పకుండా మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు, మంచి విధానం అనేది మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న ఒక ప్లానింగు, ఆ ప్లానింగ్ మీకు కరెక్ట్గా సెట్ కాకోకుండా ఉండటం, మీరు ఏది అనుకొని పోతారో మీరు అది చేయలేని పరిస్థితుల్లో ఇంకోటి చేస్తుంటారు. మరి మేము ఈ రూట్లో ఆ రూట్లో పోవాల్సింది ఈ రూట్లో పోతున్నాం. కాబట్టి మంచిదా చెడా అనేది చాలా వరకు మీ మనసులో చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అలాగే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. మీరు ఆ భగవంతుడు కృపా కటాక్షం వల్ల తప్పకుండా మీకు మంచి రోజులు, మంచి కార్యక్రమాలు, అభివృద్ధిగా వచ్చే మార్గాలు 100% కనబడుతున్నాయి. స్వామియే శరణమయ్యప్ప.